నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమరావతి విధ్వంసాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం. నిర్మాణాల పరిస్థితి చూసి చంద్రబాబు తీవ్ర ఆవేదన. రాజధాని నష్టంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న సీఎం. ప్రాధాన్యతా క్రమంలో నిర్మాణాలు పూర్తి చేస్తామని వెల్లడి. ఒక్కరోజే 8 మంది మంత్రుల బాధ్యతల స్వీకరణ. నిర్వీర్యమైన శాఖలకు పునర్వైభవం తెస్తామని ప్రకటన. మహిళలకు ఉచిత ప్రయాణంపై నెలలోపే కార్యాచరణ. ఆర్టీసీని మళ్లీ గాడిలో పెడతామన్న మంత్రి మండిపల్లి. రేపటి నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు. ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్యతో గవర్నర్ ప్రమాణం. కేంద్రం పేపర్ లీకేజీలు మోసా లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోంది. ప్రధాని ఇప్పుడు లీక్ పే స్పీక్ చర్చ చేపడతారా అని రాహుల్ ప్రశ్న. రిజర్వేషన్ల పెంపుపై నితీష్ కుమార్ ప్రభుత్వానికి చుక్కెదురు. 65% చెల్లుబాటు కాదని కొట్టేసిన పట్నా హైకోర్టు. ప్రజల సలహాలు సూచనలతో ప్రాధాన్య క్రమంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో విధ్వంసానికి గురై పాడైపోయి మధ్యలో ఆగిన రాజధాని నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయా నిర్మాణాల ప్రస్తుత పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని నిర్మిద్దామని అనుకుంటే జగన్ లాంటి దుర్మార్గుడు నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతికి జరిగిన నష్టం అంచనా వేసి శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాజధాని పూర్తి చేయడంతో పాటు విశాఖను ఆర్థిక రాజధాని, కర్నూలును మోడల్ సిటీ చేస్తామని పునరుద్ఘాటించారు. వైకాపా ప్రభుత్వం చేసిన నష్టం, విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయి పర్యటనకు శ్రీకారం చుట్టారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు, సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ తో పాటు ఇతర అధికారులతో కలిసి రాజధానిలో పర్యటించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన సీఎం ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక శిథిలాలను పరిశీలించారు. శిథిలాలు ఇక్కడే ఉంచడం ద్వారా నాటి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో జనానికి నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజావేదిక పరిశీలన అనంతరం చంద్రబాబు కరకట్ట రోడ్డు మీదుగా సీడ్ యాక్సెస్ రహదారిపైకి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడా తట్టమట్టేసిన పరిస్థితి లేకపోవడాన్ని కల్లారా చూశారు. ఆ తర్వాత నేరుగా ఉద్దండరాయుని పాలెంలో భూమి పూజ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు నీరు, మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతాన్ని సందర్శించారు. పవిత్ర ప్రాంతమంతా ముళ్లకంపలతో నిండిపోవడాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పవిత్ర ప్రాంతానికి ప్రణమిల్లారు. కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రైతులు జై అమరావతి, జై చంద్రబాబు నినాదాలు చేశారు. తర్వాత రాజధాని నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంతో పాటు యాగశాలను పరిశీలించారు. అమరావతి మహిళా రైతులు చంద్రబాబుకు హారతులిచ్చారు. తర్వాత రాయపూడిలో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలను పరిశీలించారు. దాదాపు 90% నిర్మాణాలు పూర్తయిన ఈ భవనాలను గత ముఖ్యమంత్రి జగన్ కనీసం పూర్తి చేసే ఆలోచన కూడా చేయలేదు. కోర్టులు చెప్పినా పట్టించుకోలేదు. ఆ భవనాల లోపలికి వెళ్లి పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులకు మార్పులు చేర్పులు సూచించారు. వీలైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గృహ సముదాయ టవర్ల పక్కనే ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల టవర్లను సైతం చంద్రబాబు పరిశీలించారు. లోపలికి వెళ్లి పనులు ఎంతవరకు జరిగాయో నేరుగా పరిశీలించారు. అనంతరం చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. ఆ తర్వాత శాశ్వత సచివాలయ నిర్మాణానికి సంబంధించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబు చుట్టూ మురుగునీటితో చెరువును తలపిస్తున్న ఆ ప్రాంతాన్ని చూసి ఆవేదన చెందారు. ఆ తర్వాత హైకోర్టుకు సమీపంలోనే నిర్మిస్తున్న న్యాయమూర్తుల గృహ సముదాయాలను, గ్రూప్ 4 ఉద్యోగుల నివాస సముదాయ భవనాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. తర్వాత సిఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో రాజధాని అమరావతిని వైకాపా సర్కార్ తన విధ్వంసంతో ఎలా నాశనం చేసిందో వివరించారు.
ఈ రాజధాని పైన బురజల్లే ప్రయత్నం చేశారు. నిత్యం విష ప్రచారం చేశారు. అమరావతిని బ్రాండ్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు. అంటే ఇది 12 పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి, ఇంకొక పక్క 12 పార్లమెంట్లు వస్తాయి. గుంటూరు సెంట్రల్ లో ఉంటుంది. ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు. విషయం చెప్పి సింగపూర్ లాంటి కన్సార్టియం ని తరిమేసే పరిస్థితికి వచ్చారు. వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు. 3 రాజధానులు అన్నారు. 3 ముక్కలాట ఆడారు. కడాన 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు. డబ్బులు ఎక్కడున్నాయన్నారు. ఇక్కడుండే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటికి ఉపయోగించుకుని అన్నిటికీ ఉపయోగించుకున్న తర్వాత కొంత భూమి మిగులుతుంది. దాన్ని అమ్మితే ఇక్కడ రాజధాని కట్టుకునే అవకాశం వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పాను, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని. ఇక్కడ వచ్చే ఆదాయమే ఈ అమరావతి నిర్మాణానికి సరిపోతుంది. ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ గాని అదే మాదిరిగా ఆర్థిక కార్యక్రమాలు ఇక్కడ జరిగితే దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకునే వెసులుబాటు వస్తుందని కూడా చెప్పాం. ఏది చెప్పినా ఒక దురుద్దేశంతో పెట్టుకుని ఈ రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, అపహాస్యం చేశారు, విధ్వంసం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ అనే వ్యక్తి రాజకీయాలకే అనర్హుడన్న చంద్రబాబు అలాంటి పార్టీకి 11 సీట్లు కూడా రాకూడదన్నారు. తాను పరిశీలించిన అంశాలపై అధ్యయనం చేసి శ్వేతపత్రం విడుదల చేస్తానన్న చంద్రబాబు ప్రజల సలహాలు సైతం తీసుకుని తిరిగి అమరావతి నిర్మాణం దిశగా ముందుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఈ విధంగా ఉండవలసిన రాజధాని. మనం ఆ రోజు ప్లాన్ చేసింది, నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం, అందులో డీటెయిల్స్ అన్ని పెడతాం. ఈ రోజు నేను ఫస్ట్ టైం వచ్చింది రాజధానిని చూడడానికి వచ్చాను. ఎక్కడున్నామో అధ్యయనం చేయడానికి వచ్చా. భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ బస్టాండులో సౌకర్యాలు, సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు. ప్రయాణికులతో మాట్లాడారు. దుకాణదారులతో ముచ్చటించారు. ఆర్టీసీ ఉన్నతికి కృషి చేస్తామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, డొక్కు బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేస్తామని, రోడ్లను బాగు చేస్తామని మంత్రి చెప్పారు. మేము ముందు చెప్పిన విధంగానే అతి త్వరలో మేబీ 15-20 రోజులు, నెల కావచ్చు, మహిళా మూర్తులందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రారంభించే ముందే ఏమైనా లొసుగులు, లోటుపాట్లుంటే సరిదిద్దుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీ సిద్ధంగా ఉంది. దానికోసం మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళా మూర్తులకు ఇస్తున్నారు. కాబట్టి మేము కార్యాచరణగా ఆ 2 రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు, పైపొచ్చులుంటే అవన్నీ అక్కడ కూడా పర్యటించి మా టీం అంతా అవన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రోజుకు 100% ట్రాన్స్పరెన్సీతో వచ్చే 5 సంవత్సరాలు మహిళా తల్లులందరికీ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేడు ఒక్కరోజే 8 మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తమ ఛాంబర్లలో 7, గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనరేట్లో 1 బాధ్యతలు చేపట్టారు. 5 ఏళ్లుగా నిర్వీర్యమైన శాఖలకు పునర్వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. వివిధ అంశాలపై తొలి సంతకం చేసిన అమాత్యులు ప్రజాపాలనకు నాంది పలికారు. వైకాపా పాలనలో ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయం నెలకొందని, దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు. సచివాలయంలోని 4వ బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. జగన్ జమానాలో జలవనరుల శాఖ తిరోగమనం పట్టిందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతులకు తక్షణమే ఉపశమనం కలిగించేలా కాలువల్లో గుర్రపు డెక్క, పూడిక తీత కోసం నిమ్మల తొలి సంతకం చేశారు. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గుర్రపు కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో కనీసం మరి ఎస్టిమేషన్ వేయడం గాని, టెండర్లు పిలవడం గాని, వర్క్ ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల, రైతాంగం పట్ల
ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 20 ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం చేశారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమం, టెక్స్టైల్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం, జగనన్న విదేశీ విద్యను ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండో సంతకం చేశారు. ఎన్టీఆర్ విదేశీ విద్య అని మనం గతంలో మన 14 నుంచి 19లో మనం మొదలుపెట్టాం. సుమారుగా 2173 మందికి మన విదేశీ విద్య అవకాశం కల్పించాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు. మరి ఎంతమందికి చూపించారు, ఎంతమందిని విదేశీ విద్య చదివించారంటే 89 మందికి విదేశీ విద్య. మనం 2173 మందికి విదేశీ విద్య. అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి, విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం. మొదటి సంతకం కూడా చేశాం. మళ్లీ మనం విదేశీ విద్య ప్రారంభిస్తున్నాం. సచివాలయం 4వ బ్లాక్లో రెవెన్యూ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన శాఖకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్ట మరింత పెంచుతామని ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భరోసా ఇచ్చారు. విజయవాడ శివారు గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనరేట్లో దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 50,000 కంటే ఆదాయం తక్కువున్న ఆలయాలకు ఇస్తున్న 5,000 మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇప్పటికీ 50,000 రూపాయల ఆదాయానికి లోపడి ఉన్నటువంటి ఆలయాలకి మేము గతంలో 5,000 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు. ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలోనే పెట్టింది అటువంటి ఆలయాలకి 10,000 రూపాయల వరకు ఇవ్వాలన్నది మా నిర్ణయం. దానికి అనుగుణంగా ఈ రోజు తొలి సంతకం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదానికి పంపడం జరిగింది. అది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఆ నిధులు సమకూర్చుకుని వారికి ఇవ్వాలనేటువంటిది ఇవాళ సూచించాం. ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం జరుగుతుంది. సచివాలయంలో తన ఛాంబర్లో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం హైదరాబాద్లోని విశ్వంభర సినిమా సెట్కి వెళ్లిన మంత్రి దుర్గేష్ చిరంజీవిని కలిశారు. ఏపీలో పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్ది చేస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అన్నారు. కార్మిక చట్టాలను 5 ఏళ్లుగా తుంగలో తొక్కారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కార్మికుల అభ్యున్నతి కోసం కార్మికుడిలా పనిచేస్తానని సుభాష్ భరోసా ఇచ్చారు. కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కులను కాపాడటంలో అందులో భాగంగా ఈ రోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కార్మిక శాఖకు ఒక కార్మికుడిలో పనిచేస్తానని, కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేయాలని నిర్దేశించారు. ఉపాధి హామీ సామాజిక తనిఖీ విభాగం అధికారులతో విజయవాడ క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. సోషల్ ఆడిట్ ప్రక్రియ వివరాలను అధికారులు డిప్యూటీ సీఎంకు నివేదించారు. గ్రామాల్లో ఎన్ని సోషల్ ఆడిట్ సమావేశాలు నిర్వహించారన్నది తెలియజేశారు. క్షేత్రస్థాయిలో జరిగిన పనులు, సంబంధిత వివరాలు, ఉపాధి హామీ పనుల పురోగతి, నిధులు ఏ మేరకు సద్వినియోగం అయ్యాయన్నది తెలియజేశారు. నిధుల దుర్వినియోగంపై నమోదైన కేసుల వివరాలు అందజేశారు. ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయని, ఈ విషయంలో అధికారులు బాధ్యతగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ అభివృద్ధికి మరింత విస్తృతంగా ఎలా వినియోగించుకోవచ్చో చర్చించారు. నిధులు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రొటెం స్పీకర్గా సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ బుచ్చయ్యతో ప్రమాణం చేయించారు. బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్గా నియమితులైనట్లు శాసనసభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు చదివి వినిపించారు. శుక్రవారం నుంచి 2 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బుచ్చయ్య ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు గత జడ్జి బదిలీపై వెళ్లిపోవడంతో డిశ్చార్జ్ పిటిషన్ల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. ఛార్జ్ షీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టు శుక్రవారం నుంచి మళ్లీ విచారణ జరపనుంది. సీబీఐ, ఈడీ కేసులో జగన్ సహా 130 మంది పిటిషన్లపై 10 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తమిళనాడు కల్లకురిచిలోని కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కు పెరిగింది. ఇంకా 100 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటుసారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. కల్తీసారా మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కల్తీసారా విక్రయించిన 4గురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 200 లీటర్ల కల్తీసారా స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు కల్లకురిచిలోని కరుణాపురంలో కల్తీసారా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 100 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. కల్తీ మద్యం ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లకురిచి జిల్లా కలెక్టర్ను బదిలీ చేసి ఎస్పీని సస్పెండ్ చేశారు. ఈ విషాదంపై సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. కల్తీసారా మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో స్టాలిన్ సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి గోకుల్ దాస్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు కల్తీసారా తాగి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చేర్చగా తొలుత చికిత్స పొందుతూ 5గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అధికారులు ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించడంతో మృతుల సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. కల్తీసారా గురించి అవగాహన కల్పించకపోవడంతో అప్పటికే ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్న సారాను పలువురు తాగారని, దాంతో బాధితుల సంఖ్య మరింత పెరిగిందని తెలుస్తోంది. అధికారులు ఇప్పటి వరకు 200 లీటర్ల కల్తీసారాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షలకు పంపగా అందులో మిథనాల్ ఉన్నట్లు వెల్లడైంది. కల్తీసారా ఘటన తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తోంది. స్టాలిన్ సర్కారుపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. తమిళనాడు భాజపా చీఫ్ అన్నామలై ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. మరోవైపు స్టాలిన్ సర్కారు సారా సర్కారు అంటూ ఎక్స్ లో ట్రెండ్ అయింది. స్టాలిన్ రాజీనామా చేయాలని పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై బీహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం అప్పట్లో తీర్పును వాయిదా వేసింది. రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పేపర్ లీక్, మోసాలు లేకుండా ఏ ప్రవేశ పరీక్ష నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ ఆక్షేపించింది. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన వేళ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఏటా పరీక్షా పే చర్చ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ తమాషా చేస్తున్నారని, ఆయన ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజీలు, మోసాలు లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోందని విమర్శించింది. నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున ప్రధాని మోదీ ఇప్పుడు లీక్ పే స్పీక్ చర్చ చేపడతారా అని నిలదీసింది. ప్రశ్నపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలను నిలువరించినట్లు చెప్పుకునే ప్రధాని మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. Now we are seeing an expansion of the idea of Vyapam across the country. BJP states have had to deal with this. Uttar Pradesh has had to deal with this. Madhya Pradesh has been a center of this. Gujarat has been a center of this. And now they have expanded this idea to the rest of the country. This is extremely damaging to students, and it's happening because all our institutions have been captured. Our vice chancellors are placed not based on merit, but because they belong to a particular organization. And this organization and the BJP have penetrated our education system and destroyed it. What was done by Mr. Narendra Modi to the economy with demonetization has now been done to the education system.
యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. అక్రమాలపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైష్వాల్ వెల్లడించారు. యూజీసీ నెట్ పరీక్షలో జరిగిన అవకతవకలతో విశ్వసనీయత దెబ్బతిందన్న ఏజెన్సీల సిఫారసు ఆధారంగా పరీక్ష రద్దు చేసినట్లు తెలిపారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలంటూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై వచ్చే నెల 8వ తేదీన విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన వెకేషన్ బెంచ్ ఈ మేరకు ప్రకటించింది. నీట్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందన తెలియజేయాలని ఎన్టీఏను కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేర్వేరు హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్టీఏ వ్యాజ్యంపైన అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.